టీడీపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని గుర్తింపు ఉంది అని కష్టపడిన ప్రతి కార్యకర్తకు అవకాశాలు వస్తాయి అని ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఆశావహులందరికీ పదవులు ఇచ్చి రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాము అని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి నగిరిపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి క్లస్టర్స్ ఇన్ఛార్జితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భేదాభిప్రాయాలు ఉంటే వ్యక్తిగతంగా పక్కన పెట్టి పార్టీ సంస్థాగత అభివృద్ధిపై ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. పార్టీ పదవులు రోస్టర్ విధానం ప్రకారం సమాన స్థాయిలో వస్తాయని ఎవరూ నిరాశ చెందవద్దు అని పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలి అని ఎమ్మెల్యే సూచించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదో చిన్న సమస్యలను కూడా మాట్లాడుకోండి. ఈ రోజు మాట్లాడుకోకపోయినా రేపైనా మీరు సర్పంచ్కి మీరు నిలబెడితే అప్పుడైనా మాట్లాడుకోవాల్సిందే కదా అందరితో. లేదా ఎంపీటీసీకి నిలబెడితే మాట్లాడుకోవాలా? అప్పుడు నన్ను గెలిపించినారు, మీరంతా కష్టపడి, మీరు గెలవాలి. ఎవరికి అవకాశం వస్తుందో, ఏ క్యాస్ట్కు ఆ రోజు రిజర్వేషన్ ఎట్లా వస్తాయో, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సింగిల్ విండోలు కావచ్చు. సింగిల్ విండోలు కూడా మనం ఫైనలైజ్ చేయడం జరిగింది. పోటీ లేక యునానిమస్గా మనం ఫైనలైజ్ చేయడం జరిగింది. అందరూ మీతో మాట్లాడి సింగిల్ విండోలు కూడా మనము అనౌన్స్ చేసినాం. ఆ రోజు కూడా మనం మాయపాడుకు వచ్చి కృష్ణారెడ్డి, కలిగిరికి వచ్చి ఎన్ చంద్రకుమార్ రెడ్డి, పీలేరుకు వచ్చి రెడ్డప్ప రెడ్డి, తర్వాత గురంకొండకు వచ్చి మూర్తి స్వామి, తర్వాత కేవీపల్లికి వచ్చి సురేష్ రెడ్డి, తర్వాత ఆయన కలకడకు వచ్చి మన ఎక్స్ పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రామ నాయుడు. అందరినీ మనం 6 మందిని కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. సింగిల్ విండోలు కూడా మనం పార్టీ ఆఫీస్కు పంపించేసాం. అది కూడా దగ్గరలో, అది కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. 6 మంది నేనే మండల్ వైజ్ వస్తాం. వల్ల ప్రమాణ స్వీకారం మా సింగిల్ విండో ప్రెసిడెంట్లు కూడా ఉంటాయి. మనకి 6 మందికి మనం ఫైనలైజ్ చేసి పంపించేసినాం. పరిపాలన, అలాగే గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ ఎంతో మందికి పేద ప్రజలకు 5 రూపాయలకి నాణ్యమైన